నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. జనవరి 20, 2025 ఏ రోజైతే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ఆయన అధికార పీఠం ఎక్కారో, ఆ తర్వాత నుంచి కొంత అటు ఇటుగా మనకు కనబడ్డా తనదైన స్ట్రాటజీలో తను వెళ్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే యుద్ధాల్ని నేను ఆపాను. ఇప్పటివరకు ఆయన లేటెస్ట్ లెక్క ప్రకారం 8 యుద్ధాలు నేను ఆపాను అనేది ఆయన ఉద్దేశం. ఇటు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ కూడా లెక్కేసుకున్నాడు ఆయన. సో ఆ రకంగా ముందుకెళ్తున్నాడు. ఇందులో భాగంగా అటు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఆయన చెప్పాడు ముందే, నేను ఒక్క రోజులోనే ఆపుతానని. కానీ ఆపలేకపోయాడు. అది కూడా ఒప్పేసుకున్నాడు ఆయన. నేను ఒక్క రోజులో ఆపుతానన్నాను, కానీ ఆపలేకపోయాను. చాలా ఇది ఈజీ అనుకున్నాను, కానీ చాలా టఫ్ అయింది. అండ్ ఇద్దరు టఫ్ గైసే ఉన్నారు. అటు రష్యా పుతిన్ అండ్ జెలెన్స్కీ కూడా ఇద్దరు టఫ్ గైసే ఉన్నారు. నేను ఆపడానికి ఇబ్బంది అయింది, బట్ నేను ఆపుతాను దీన్ని కూడా అనేది ఆయన లెక్క కట్టుకున్నారు. సో ఆయన కాన్ఫిడెన్స్తో ఆయన వెళ్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఆయన జెలెన్స్కీని వైట్ హౌస్కి పిలవడం, నీ కోటు బాగలేదు, సూటు బాగలేదని తిట్టడం, పంపించేయడం, ఆ తర్వాత మళ్ళీ రమ్మనడం, ఇవన్నీ కూడా జరిగాయి. అలస్కా మీట్లో అటు పుతిన్తో మాట్లాడడం, చక్కగా మీరు యుద్ధాన్ని ఆపండి, హ్యాపీగా మీరంతా కూడా ఎంజాయ్గా ఉండండి, అంతేగాని ఇట్లా యుద్ధాలు చేయకండి అని తనదైన శైలిలో ఆయన చెప్పేసుకున్నారు. అయిపోయింది. సో ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే బెదిరింపు ధోరణికి వచ్చేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఏది టారిఫ్లు మనం ఫర్ ఎగ్జాంపుల్ చూసాం. భారత్ మీద బెదిరింపు ధోరణితో ఎలా వెళ్లారో, 50% టారిఫ్స్ అన్నారు. ఒకవేళ కనుక ఇంకా అట్లాగే భారత్ తీరు మారకపోతే ఇంకా టారిఫ్స్ పెంచుతానని చెప్పి ఆయన డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు. సో బెదిరింపు ధోరణిలోకి ప్రాక్టికల్గా దిగుతున్నారు ఆయన అని అర్థం చేసుకోవాలి. ఇదొక ఎత్తు అయితే, అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్స్కీని కూడా తిట్టాడు. టోమహాక్ మిజైల్స్ నేను ఇచ్చేది లేదు, నువ్వు ఫస్ట్ యుద్ధం ఆపు. డాన్బాస్ లాంటి ఏరియా, డొనెట్స్ లాంటి ఏరియా ఏదైతే ఉందో అవి నువ్వు ఎక్కడివి అక్కడ ఆపేసి మీరు ఎవరి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి యుద్ధం మేము గెలిచామని ఇంటి దగ్గర చెప్పేసుకోండి, అంతేగాని యుద్ధం లేదు, పాడు లేదు, మీరు ఇక్కడికిక్కడే ఆపేసేయాలని చెప్పి జెలెన్స్కీని బెదిరించిన సందర్భం. ఇదొక ఎత్తు అయితే, దీపావళి శుభాకాంక్షలు చెప్తూనే డొనాల్డ్ ట్రంప్ అక్కడున్న భారతీయులందరికీ, ఎన్ఆర్ఐస్ అందరికీ, వైట్ హౌస్లో ఉన్న వాళ్ళందరికీ, అందరికీ కూడా దీపావళి విషెస్ చెప్తూనే మరోవైపు హమాస్ని కూడా బెదిరించేశారు ఆయన. అద్భుతంగా ఆయన బెదిరించారు. ఏ రకంగా బెదిరించారు అంటే, హమాస్ అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, సీజ్ ఫైర్ ఒప్పందం జరిగిన తర్వాత కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకున్నంత పని చేశారు ఇజ్రాయెల్ అండ్ హమాస్. ఇజ్రాయెల్ ఏమంటది, వాళ్ళు మా మీద దాడి చేశారు, అందుకే మేము స్ట్రైక్ చేశామని చెప్పి ఇజ్రాయెల్ అంటది. మిజైల్ స్ట్రైక్ చేసింది. మరోవైపు హమాస్ ఏమంటది, లేదు సీజ్ ఫైర్ ఒప్పందాన్ని బ్రేక్ చేసిందే ఇజ్రాయెల్, వాళ్ళే మా మీద దాడి చేశారు, అందుకే మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నామని చెప్పి. సో ఎవరు ఫస్ట్ ముహూర్తం మొదలు పెట్టారో పక్కన పెడితే ఇద్దరు అయితే ఒకళ్ళకొకళ్ళు దాడులు చేసుకున్నారు. ఇది మనకు తెలిసిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ హమాస్ భూమి నుంచి తుడిచిపెట్టుకునేంత వరకు కూడా ఎన్ని మాటలు చెప్పినా మళ్ళీ చివరి మాట ఇజ్రాయెల్కి ఆ డైలాగ్ రెడీగా ఉంటుంది, హమాస్ భూమి మీద ఉండొద్దు అని. ఇక హమాసు ఎంత తోక జాడించినట్టున్నా, ఎంత తగ్గినట్టున్నా, ఎంత చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు మళ్ళీ తను అగ్రెసివ్గా ఎదగాలి అనే కోరికలో ఉంటుంది. సో ఇక్కడ హమాస్ అంటే ఉగ్రవాదులు మాత్రమే మనం మాట్లాడుకునేది. ఏ కులమో మతమో మనం మాట్లాడుకోవట్లేదు. సో హమాస్ మళ్ళీ పెట్టరేగిపోయేదానికి కావాల్సిన శక్తిని పుంజుకోవడానికే ఈ సీజ్ ఫైర్, ఎందుకంటే పర్మనెంట్ సీజ్ ఫైర్కి ఒప్పుకోలేదు కాబట్టి. సో ఈ రకంగా రెండు కొట్లాడుకుంటూ ఉంటాయి. అది మనం 100% యాక్సెప్ట్ చేయొచ్చు. ఇదొక ఎత్తు అయితే, హమాస్కు ఒక డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు డొనాల్డ్ ట్రంప్. ఏమిటి అంటే, మీరు ఈ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని బ్రేక్ చేయొద్దు, మీరు గనక ఇలా బ్రేక్ చేస్తే నేను డైరెక్ట్ ఇజ్రాయెల్కి చెప్పేస్తాను, మై ఫ్రెండ్ నెతన్యాహుకి. ఏమిటి అంటే, మీరు హమాస్ మీద దాడి చేసుకోండి, యుఎస్ అడ్డం రాదు అని చెప్తే జస్ట్ 2 రోజుల్లో మొత్తం క్లోజ్ చేసి పడేస్తుంది ఇజ్రాయెల్ హమాస్ని భూమి మీద లేకుండా. కాబట్టి నా ఓపికను మీరు పరీక్షించొద్దు, నన్ను మంచివాడిగానే ఉండనివ్వండి, ఇలా నన్ను చెడ్డవాడిగా చేయకండి, నెతన్యాహుకు ఇలాంటి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేసేదానికి మీరు నన్ను ప్రొవోక్ చేయకండి. హమాస్ మీరు పద్ధతిగా ఉండండి, ఒప్పుకున్నారుగా, ఒప్పుకున్నట్టుగానే ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. దెబ్బకి హమాస్కు ఒళ్ళు జల్లుమన్నంత పరిస్థితి. కానీ కుక్కతో ఒక వంకరే అనే పరిస్థితి ఉంటుంది ఉగ్రవాదానికి. ఇదొకెత్త అయితే, ఇజ్రాయెల్ కూడా ఏం చెప్తోంది, పర్మనెంట్ సీజ్ ఫైర్ కాదు ఇది, 100% హమాస్ మళ్ళీ మా మీద దాడి చేస్తుంది. హమాస్ తన ఆయుధాలన్నింటినీ పక్కన పెట్టి జనజీవన స్రవంతిలో కలిస్తే తప్ప మేము ఒప్పుకునేది లేదు. అప్పటి వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. హమాస్ తమ ఆయుధాలు విడిచిపెట్టాల్సిందే, గాజా పాలస్తీనా ప్రాంతంలో సాధారణ జీవితం గడపాల్సిందే అని ఇజ్రాయెల్ కూడా మరొక వార్నింగ్ ఇచ్చేసింది. ఇప్పుడు బాల్ హమాస్ కోర్టులో ఉంది. వాళ్ళు ఆయుధాల్ని పడేసి జనజీవన స్రవంతిలో కలిసి ఏదో రూపంలో వాళ్ళు ముందుకు కదులుతారా, లేకపోతే మళ్ళీ ఇజ్రాయెల్తో పెట్టుకుని ఏమవుతారో తెలియదు అన్న పరిస్థితికి వస్తారా, అది చూడాల్సిందే. ఇక మరోవైపు ఒకవేళ వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసిన మొసాద్ వాళ్ళను వదిలేస్తుందా ఇజ్రాయెల్? ఖచ్చితంగా వాళ్ళను వెంటాడి మనం ఎట్లయితే పాకిస్తాన్లో అన్నోన్ పర్సన్స్ ఎట్లయితే అక్కడున్న ఉగ్రవాదుల్ని కాల్చి చీల్చి చెండాడి చంపుతున్నారో, అట్లా
హమాస్ జనజీవన స్రవంతిలో కలిసిన వాళ్లను కూడా ఇటు మొసాద్ ఇంటెలిజెన్స్ వదిలిపెడుతుంది అన్న నమ్మకం అయితే లేదు. మరి మీరేమంటారు ఈ విషయంలో? డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ హమాస్‌కి మంచిదేనా? అండ్ ఒకవేళ వాళ్ళు సైలెంట్‌గా ఉండి ప్రస్తుతానికి మన బలం లేదు కాబట్టి మనం సైలెంట్‌గా ఉండి జనజీవన స్రవంతిలో కలిసిపోయి ఏదో ఒక స్లీపర్ సెల్ లాగా ఉండి మళ్ళీ మనం తర్వాత పెట్టరేగిపోదాం అనుకునే వాళ్ళను ఇజ్రాయెల్ గనక అన్నోన్ పర్సన్స్ రూపంలో లేదా ఇంటెలిజెన్స్ మొసాద్ రూపంలో గనక లేపేస్తే ఆ అవకాశం ఉందా భవిష్యత్తులో? ఏమిటి? ఇది ఏ రకంగా ముందుకెళ్తుందనేది ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి. వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.